క్వశ్చన్కి హరీష్ రావు గారు అడిగినటువంటి క్వశ్చన్కి మరి బీఆర్ఎస్ పార్టీ అడిగినటువంటి క్వశ్చన్కి వారికి ఎందుకు సమయం కేటాయించారు, మాకు మరి మొదటి ప్రశ్నకు సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీ అడిగినటువంటి వాళ్ళ దానికి మాకు బీఆర్ఎస్ సభ్యులుగా మరి నేను కానీ కౌశిక్ రెడ్డి కానీ మరి హరీష్ రావు గారు కూడా అప్పుడు అడగడం జరిగింది. మరి మాకెందుకు మరి అవకాశం కల్పించలేదని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కూడా కాదు. ఎందుకంటే సభలో ఇంతకుముందు ఉన్నటువంటి శాసనసభ్యులుగా మాకు తెలుసు మరి సప్లిమెంటరీ క్వశ్చన్స్ వస్తే కనీసం ఒక్కొక్క ఇంపార్టెన్స్ని బట్టి క్వశ్చన్ ఇంపార్టెన్స్ని బట్టి అందరికీ కూడా అవకాశం ఇచ్చి ఒక్కొక్కసారి ఒకటి రెండు క్వశ్చన్స్కే క్లోజ్ చేసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్క క్వశ్చన్ 10-20 మంది కూడా అడిగినటువంటి సంప్రదాయం మన సభలో ఉన్నా కూడా మరి మాకు అవకాశం కల్పించకుండా మరి ఈరోజు మరి గౌరవ శాసనసభ్యులైనటువంటి సాంబశివరావు గారికి వారి పక్షంలో మాట్లాడతారు కాబట్టి అవకాశం కల్పించడం నిజంగా కూడా దారుణం. ఇది మంచిది పద్ధతి కాదని అందరికీ అవకాశం కల్పించాలి అని చెప్పేసి, ఎందుకంటే ఇంట్లో కొత్త శాసనసభ్యులు కూడా ఉన్నారు, వారికి కూడా అడగాలని ఉంటుంది, అడిగేటువంటి అవకాశం ఇవ్వాలి. కానీ ఇవ్వకుండా ఈ విధంగా నిష్పక్షపాతంగా ముందుకెళ్ళడం మంచిది కాదు, ఇది పునరావృతం కావద్దు అని చెప్పేసి కూడా మేము మరి సభను మన సభ స్పీకర్ గారిని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగానే అందరి ప్రాపర్టీ అంటున్నారు కాబట్టి అందరికీ అవకాశం కల్పించాలని మేము డిమాండ్ చేస్తామన్నాం.